నమస్తే, దిస్ ఇస్ సౌజన్య. బీజేపీ నేత బండి సంజయ్ కుమారుడు భగీరథ్ మీద పోక్సో కేసు నమోదైంది. అలాగే ఆయన ప్రస్తుతం అబ్స్కాండ్ లో ఉన్నాడు. బెయిల్ కి ముందస్తు బెయిల్ కూడా పిటిషన్ అయితే దాఖలైంది. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే సెక్షన్స్ మారినాయి ఆయనకి సంబంధించి పోక్సోలో ఉన్న సెక్షన్స్ అయినా ఇంకే ఇతర సెక్షన్స్ మార్చారు. సో వీటి గురించి అయితే చర్చిద్దాము. అసలు అప్డేట్ ఏంటి అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ అంటే ఎట్లా తీసుకోవచ్చు ఇప్పుడు బండి సంజయ్ కుమారుడి కేసుకి సంబంధించి ఏ రకమైన మలుపు తిరుగుతుందని అనుకోవచ్చు? దీంట్లో అంటే అనేక కాంప్లెక్స్ కేసు అని చెప్పొచ్చు ఇది. ఎందుకంటే బండి సంజయ్ హోంశాఖ సహాయ మంత్రి కొడుకే అబ్స్కాండ్ లో ఉన్నాడు. అది ఫస్ట్ దీంట్లో విచిత్రమైన పరిణామం. ఎందుకంటే హోంశాఖ అంటేనే దేశ భద్రతకు సంబంధించిన శాఖ. దాన్ని చూస్తున్న అతని కొడుకే ఇది ఉన్నాడంటే అమిత్ షా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం పరిచినాడు. ఎందుకంటే ఇది మెల్లమెల్లగా నేషనల్ మీడియాకి వెళ్ళిపోయింది. సో కాంగ్రెస్ కూడా దీన్ని బలంగా అక్కడ తీసుకెళ్తుంది. ఆ ఒత్తిడితోనే ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి చురుగ్గా కదిలాడని చెప్తున్నారు. సో ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన మినిస్టర్ కొడుకు కాబట్టి కాంగ్రెస్ కి ఇది ఒక పదునైన ఆయుధంగా పనికొస్తుంది. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పెద్దగా దీని మీద ఫోకస్ చేయట్లేదు. ఒకరిద్దరు మాట్లాడారు కానీ వాళ్ళు కూడా ఎఫెక్టివ్గా ఏం మాట్లాడలేదు. ఇక్కడ సమీకరణాలు వేరుగా ఉన్నాయి. సో అయితే ఇక్కడ దీన్ని బీఆర్ఎస్ గట్టిగా తీసుకుంది. బీఆర్ఎస్ నిజానికి వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకున్నప్పటికీ బీఆర్ఎస్ తీసుకోవడం వల్లనే ఇది ఈ స్థాయి కన్నా వచ్చింది కనీసం. సో రేవంత్ రెడ్డి సీరియస్గా తీసుకుని సిట్ చేశాడు. ఈ సిట్టికి రితిరాజ్ డీసీపీ కూకట్పల్లి ఆమెను ఇన్ఛార్జిగా పెట్టాడు. ఆమె వచ్చిన తర్వాత ఈ విక్టిమ్ అమ్మాయి ఎవరైతే ఉన్నారో 17 ఏళ్ళ అమ్మాయి, ఆ అమ్మాయిని మళ్ళీ పిలిచి వాంగ్మూలం ఇప్పించారు. మామూలుగా అయితే అంతకుముందు కూడా వాంగ్మూలం ఇచ్చారు, కానీ పోలీసులు ఫస్ట్ అయితే కేసు తీసుకోలేదు. దాదాపు 6 గంటలు పేట బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. ఈ లోపల అతనికి ఇన్ఫార్మ్ చేశారు బండి సంజయ్ కొడుక్కి. వాళ్ళు వెళ్ళి ఈ అమ్మాయి మీద రివర్స్ కేసు పెట్టారు. ఇప్పుడు అది కూడా ఒక రకంగా ఇరుక్కున్నట్టు అయింది. ఎందుకంటే పోక్సోలో ఏం చెప్తుందంటే, మనల్ని ఎవరున్నా హనీ ట్రాప్ చేసిన ఒక 16 ఏళ్ళ అమ్మాయి నన్ను హనీ ట్రాప్ చేస్తే నేను ఆ అమ్మాయి హనీ ట్రాప్లో పడిపోయి సెక్సువల్గా కలిసాను అనుకోండి, పోక్సో కేసు నాకు వర్తిస్తుంది. ఆ అమ్మాయి ఇంటెన్షనల్గా చేసినా ఏ రకంగా చేసినా నేను 16 ఏళ్ళ అమ్మాయితో లైంగికంగా అనేది చేయకూడదు. అది పోక్సో చట్టం. ఇప్పుడు ఇతనే కమిట్ అయ్యాడు, ఆ అమ్మాయి నన్ను చేసింది. సో ఆ అమ్మాయి చేసినా నువ్వు చేసినా నీదే తప్పు అనేది ఉంటది. సో అది పనికి వస్తుంది. దానివల్లనే ఇప్పుడు ఆ కేసు మీదకి మాట్లాడడం మానేశారు. చూడండి, ఇప్పుడు హనీ ట్రాప్ అనే టాపిక్ మాట్లాడడం లేదు ఎవరు. ఫేక్ కేసు అని మాట్లాడుతున్నారు. ఆమె ఎవరు, శంకర, ఆమె ఆడియో కాల్ రిలీజ్ అయింది కదా, ఆమె కూడా ఏం మాట్లాడుతుంది, ఫేక్ అని అంటుంది, కానీ హనీ ట్రాప్ అని ఇప్పుడు ఎవరు మాట్లాడలేదు. అంటే క్లియర్గా ఏంటంటే ఈ అబ్బాయి సంథింగ్ అయితే హ్యాపెండ్ అనేది ఇప్పుడు జనం అంతా కూడా నమ్ముతున్నారు. సరే హ్యాపెండా లేదో పక్కన పెడితే, మామూలుగా పోక్సో చట్టం ఏం చెప్తుందంటే, ఒక అమ్మాయి 18 ఏళ్ల కంటే చిన్న అమ్మాయి అయినా అబ్బాయి అయినా, ఇది జెండర్ న్యూట్రల్ చట్టం అంటారు. అబ్బాయి ఈ అమ్మాయి స్థానంలో అబ్బాయి ఉండి, ఆ అబ్బాయి స్థానంలో భగీరథ స్థానంలో అమ్మాయి ఉన్నా కూడా ఇది పోక్సో కేసే. సో అలాగా లైంగికంగా ఇచ్చేసినప్పుడు అతని మీద సెక్షన్లు ఇప్పుడు ఎందుకు మార్చారు, అప్పుడు ఎందుకు పెట్టలేదు? ఫస్ట్ ఏం పెట్టారంటే పోక్సో రెడ్ విత్ 12 అని పెట్టారు. రెడ్ విత్ 12 ఏముందంటే లైంగిక వేధింపులు మాత్రమే ఉన్నాయి. ఆ అమ్మాయికి దీంట్లో క్లియర్గా ఉంది. కంప్లైంట్ నేను నిన్న డీటెయిల్గా చెప్పాను. మదర్ ఇచ్చిన కంప్లైంట్ నేను చదివాను. కంప్లైంట్లో డీటెయిల్గా సెక్సువల్గా కలిశాడు, మందు తాగిచ్చి బ్రీజర్ తాగిచ్చి అమ్మాయికి జనవరి 1న బ్రీజర్ తాగిచ్చి కలిశాడు అనేది క్లియర్గా ఉంది. అట్లాగే ఆ అమ్మాయి వాంగ్మూలం కూడా ఫస్ట్ తీసుకున్నారు అని రితిరాజే చెప్పింది. సో అప్పుడు ఎందుకు మరి ఈ సెక్షన్ పెట్టారు? అప్పుడు ఏం పెట్టి ఉండాలి? పెనిట్రేట్ అని ఉంటుంది దాంట్లో. పెనిట్రేట్ లైంగికంగా కలవడం, వేధింపులు కాదు. సో మరి అప్పుడు ఎందుకు పెట్టలేదు అనే దగ్గర మనకి పోలీసుల ఇంటెన్షన్ అర్థమవుతుంది. ఎప్పుడైతే ఈ రితిరాజ్ వెళ్ళిందో, రితిరాజ్ మళ్ళీ ఈ అమ్మాయిని పిలిచి మళ్ళీ ఒకసారి వాంగ్మూలం తీసుకొని ఆ వాంగ్మూలాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు సెక్షన్ మార్చారు. ఇప్పుడు ఏంటంటే రెడ్ విత్ 5 అనమాట పోక్సోలో. ఈ రెడ్ విత్ 5 ఏం చెప్తుందంటే, పెనిట్రేట్ చోట 18 ఏళ్ల కంటే చిన్న వాళ్ళ చోట అది పోక్సో వర్తిస్తుంది. దీంట్లో శిక్ష మినిమం 20 ఏళ్ళు ఉంటుంది. మినిమం
ప్రూవ్ అయితే మినిమం 20 ఏళ్ళు అది లైఫ్ పడే అవకాశం ఉంది. చాలా మందికి తెలియని విషయం అంటే మొన్న కూడా ఒక ఫ్రెండ్, సీనియర్ జర్నలిస్ట్ ఫ్రెండ్ అడిగారు, లైఫ్ అంటే 14 ఏళ్లే కదా సార్ అని. అది రాంగ్. చాలా మందికి ఏంటంటే ఇండియాలో లైఫ్ అంటే 14 ఏళ్ళు అనుకుంటారు, సినిమాలో చూపించడము ఇంకేదో కారణాలతో అలా అనుకుంటారు. లైఫ్ అంటే లైఫే. ఇప్పటికీ మన అదేంటి చలపతి విజయవర్ధనం చిలకలూరుపేట బస్ దహనంకి 35 ఏళ్ళుగా వాళ్ళు జైల్లోనే ఉన్నారు. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ 25 ఏళ్ళు 26 ఏళ్ళుగా జైల్లోనే ఉన్నాడు. సో చాలా మంది లైఫ్ ఫర్స్ అంటే అర్థం లైఫ్ అని. కాకపోతే 14 ఏళ్ళ తర్వాత జనరల్ ఆమ్నెస్టీ పెట్టి బయటికి వాళ్ళ సత్ప్రవర్తన అవన్నీ ఉంటే బయటకు వదిలే అవకాశం ఉంది. అంత తప్ప లైఫ్ అంటే లైఫే యాక్చువల్గా. సో ఈ అబ్బాయికి 20 ఏళ్ళు మినిమం లైఫ్ కూడా పడచ్చు, మరణశిక్ష కూడా పడే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. ఎందుకంటే వీళ్ళే చేసుకుని వచ్చిన చట్టమేది, ఈ బీజేపీ వాళ్ళే బిఎన్ఎస్ఎస్ బిఎన్ఎస్ ఈ చట్టాలు వీళ్ళే తీసుకొచ్చారు. వీళ్ళు గొప్పగా కూడా టమ్ముకేసుకున్నారు. ముఖ్యంగా అమిత్ షా ఎక్కడ పోయినా మేము ఎంత గొప్ప చట్టాలు తెచ్చామని చెప్తున్నారు. మరి మీ చట్టాలే మీకు మీ హోమ్ మినిస్టర్కే కొడుకే వర్తించకపోతే ఇంకెవరికి వర్తిస్తుంది? సో ఇప్పుడు ఇది పెట్టారు. ఇది ఒక యాంగిల్. రెండో యాంగిల్ నోటీసులు ఇవ్వడం. మామూలుగా అయితే పోక్సోలో ఈ సెక్షన్ పెట్టిన తర్వాత ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలి. ముఖ్యంగా అవతల వ్యక్తి ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అయితే విత్ ఇన్ 24 hours లో అరెస్ట్ చేయాలి. పెట్టింది ఇప్పుడు 8వ తేదీ, ఇవాళ ఎంత 13. సో 6 రోజులు అయిపోతుంది. 6 రోజులు అయినా కూడా ఆ అబ్బాయిని ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు. పైగా అప్స్కాండ్ అని చెప్పింది రితురాజు. అప్స్కాండ్ హోం శాఖ మంత్రి కొడుకే అప్స్కాండ్ అయితే ఇంక దేశ భద్రత ఎలా ఉన్నట్టు? హోంశాఖకి ఏం బాధ్యత ఉన్నట్టు? ఇప్పుడు వాళ్ళ నాన్నకి తెలియకుండా అతను వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయింటే మరి ఎలాగా దాని ఏమంటారు యాంటిసిపేటరీ బెయిల్ వేస్తున్నారు అంటే క్లియర్గా వాళ్ళ అధీనంలో ఉన్నారు, వాళ్ళే మాయం చేశారు. సో పోక్సో కేసులో చేయాల్సిన ప్రొసీజర్ని పోలీసులు ఫాలో కావట్లేదు అనేది అర్థమవుతుంది. ఇప్పుడేమో నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసు కూడా నోటీస్ నా దగ్గర ఉంది. నోటీస్ కూడా డైరెక్ట్గా అతని పేరుతో ఇవ్వలే, వంశీకృష్ణ అని వీళ్ళ బ్రదర్లలో ఎవరో అతనికి ఇచ్చి మీరు రావాలి, మీ పేరు కూడా ఉంది దీంట్లో, దాంతోపాటు అతను కూడా తీసుకురండి అని ఉంది. ఫస్ట్ ముద్దా ఎవరు? భగీరథ కదా. భగీరథకి ఎందుకు నోటీస్ ఇవ్వలేదు అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్. సో ఇది అంటే పోలీసుల ఎంక్వైరీ ఎలా జరుగుతుంది అనే దానికి ఇవి ఎగ్జాంపుల్స్. ఇటు పక్క బండి సంజయ్ వైపు నుంచి చూసుకున్నప్పుడు బండి సంజయ్ నిన్న ఆక్రోశం అంతా వెళ్ళబుచ్చాడు, అట్ ద సేమ్ టైం బెదిరించాడు నా ఫ్యామిలీని లాగిన వాళ్ళని. సో వీళ్ళు ఎంతమందిని లాగుతున్నారు బీజేపీ వాళ్ళు? వీళ్ళు కనిపించిన వాళ్ళంతా వీళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీలు లేవా? కాబట్టి రాజకీయాల్లో ఉన్నప్పుడు ఫ్యామిలీని లాగుతారు. వాళ్ళు చేయాల్సిన పని ఏంది? బండి సంజయ్ ఏం చేసి ఉండాలి? తన కొడుకుని పోలీసులకి తనే అప్పగించాలి, లీగల్గా ప్రొసీజర్ ప్రకారం మీరు వెళ్ళండి అని చెప్పాలి. ఎందుకంటే నా కొడుకైనా ఇంకెవరికైనా కూడా చట్టం ఒకటే అనేది ఆయన చెప్పాలి. అది చెప్పట్లేదు. కొడుకుని అబ్స్కాండ్ చేయించి ఇప్పుడు వచ్చి ఎమోషనల్ డ్రామా లేకపోతే బెదిరింపుల డ్రామా చేయడం అనేది అందరూ జనాలకు కూడా అర్థమైపోయింది. దాని కింద కామెంట్లు చూస్తే కూడా మనకు అర్థమవుతుంది. ముందు నువ్వు తర్వాత కథ మీ కొడుకుని ఎక్కడ పెట్టావు చెప్పని కామెంట్లలో జనం పెడుతున్నారు. ఎందుకంటే జనాలకి అర్థమైంది క్లియర్గా. ఇప్పుడు ఆ అమ్మాయే ఇష్టపూర్వకంగా ఇతను కలిసినా కూడా ఇది పోక్సో కేసే. ఇక నెక్స్ట్ యాంగిల్ ఏంటంటే అమ్మాయి వైపు నుంచి యాంగిల్. ఆ అమ్మాయి వైపు నుంచి మామూలుగా ఇప్పుడు ఏంటంటే పోక్సో చట్టం అనేది దుర్వినియోగం కూడా అవుతుంది. ఎందుకంటే అమ్మాయిలు ఇవాళ 8th క్లాస్ నుంచే రొమాన్స్లు లవ్లు స్టార్ట్ చేస్తున్నారు. సో 18 ఏళ్ళ ఏజ్ అనేది తగ్గించమని అనేక హైకోర్టులు కూడా చెప్పాయి. అమ్మాయిలకి 16 ఏళ్ళు చేయండి, ఎందుకంటే అమ్మాయిలే సెడ్యూస్ చేస్తున్నారు. అంత అయినాక అమ్మాయి పేరెంట్స్కి తెలిసినాక దీన్ని పోక్సో కేసుగా పెట్టేస్తున్నారు, అబ్బాయిలు బలవుతున్నారు అనేది అనేక హైకోర్టులు అనేక సార్లు చెప్పింది. కానీ అది సుప్రీంకోర్టు ఒప్పుకోవట్లేదు, సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు అదే ఇది వీళ్ళకి తగిలింది. ఇప్పుడైనా మరి బండి సంజయ్ అన్న దాన్ని పూనుకొని తగ్గిస్తాడా అనేది కూడా చూడాలి. ఎందుకంటే హోంశాఖ వాళ్ళదే కదా, వాళ్ళు అనుకుంటే చేయొచ్చు. అది ఆ యాంగిల్ ఒకవేళ ఉంటే. రెండోది తల్లిదండ్రుల మీద కూడా విమర్శ వస్తుంది, అమ్మాయిల తల్లిదండ్రుల మీద కూడా. ఎందుకంటే ఈ అమ్మాయి 3 రోజులు పోయింది, తర్వాత తిరుపతి వెళ్ళింది, అతనితో కూడా విజయవాడ వెళ్ళింది, అరుణాచలం వెళ్ళింది. అంటే ఒక మైనర్ అమ్మాయిని పెళ్లి చేసుకుపోతున్నాడని అతను హామీ ఇచ్చుండొచ్చు, వీళ్ళు నమ్మి కూడా ఉండొచ్చు అనుకుందాం. ఏది మేజర్ అయినా పెళ్లి చేసుకుంది. మేజర్ కాకముందే అమ్మాయిని ఇన్ని రోజులు అతనితో కూడా ఎలా పంపించారు అనే దగ్గర ఇప్పుడు అందరికీ ఆ అనుమానాలు కూడా వస్తున్నాయి. అంటే ఇవాళ ఉన్న పరిస్థితులు ఏంటంటే మిడిల్ క్లాస్ పిల్లలు లేకపోతే అప్పర్ క్లాస్ పిల్లలు